హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. హలో గైస్, అందరూ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. తెలుగు మనీ వరల్డ్ 24 అని అయితే ఉంటుంది. సో అన్ని అప్డేట్స్ కూడా నేనైతే ఇచ్చుంటానండి. సో నేను చెప్పబోయేది ఏంటంటే మనకి కోర్ కాయిన్ మైనింగ్ అండి. సో అందరి దగ్గర కాయిన్ గెకో యాప్ అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కోర్ కాయిన్ మైనింగ్ మీకు ఇంట్రడక్షన్ తెలుసుంటే మీరు అదృష్టవంతులు. సో అదేవిధంగా మీరు మైనింగ్ చేస్తూ ఉంటే మీరు మంచిగా అయితే మీరు ఎర్న్ చేస్తున్నట్టే. అండ్ అదేవిధంగా కోర్ కాయిన్ ఇంట్రడక్షన్ గురించి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో అందరూ కూడా కోర్ కాయిన్ ఇంట్రడక్షన్ అని అయితే సెర్చ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. వీడియోస్ అనేది ఉంటాయి, ఖచ్చితంగా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకొని మైనింగ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోస్ అనేది మళ్ళీ రీలోడ్ చేస్తాను. మీరు ఖచ్చితంగా అయితే మీరు కోర్ మైనింగ్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోలో ఈ యాప్స్లో వచ్చిన అప్డేట్స్ గురించి అయితే మనం తెలుసుకుందామండి. సో ఆర్కాస్ట్రా నెట్వర్క్, ఈ ఆర్కాస్ట్రా నెట్వర్క్లో మనకి తొందరలో లిస్టింగ్ అయితే ఉందని వీళ్ళైతే చెప్తున్నారు. కేవలం ఒక 11 days మాత్రమే ఉందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఏ విధంగా వస్తుంది అప్డేట్ అనేది చూసుకొని ఖచ్చితంగా అయితే మీకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. డైలీ మైనింగ్ అయితే చేయండి 24 hours వన్స్. మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే ఈరోజైనా జాయిన్ అవ్వండి. అండ్ అదేవిధంగా టోరియం నెట్వర్క్, ఈ టోరియం నెట్వర్క్లో ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో సో ఖచ్చితంగా బూస్ట్లు అయితే చేయండి. ఖచ్చితంగా బూస్ట్లు చేయడం ద్వారా మీకు టోరియం అయితే ఎక్కువగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో యాప్ ఇంటర్ఫేస్ అయితే మారిందండి టోటల్గా. హోమ్లో మనకి వీళ్ళు ఎక్స్లో పెట్టే ట్వీట్స్ అన్నీ కూడా ఇక్కడైతే మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. మీరు మైనింగ్ సెషన్లో బూస్ట్లు అయితే క్లిక్ చేసుకోండి. బూస్ట్లు క్లిక్ చేస్తే మీకు మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. సో అదేవిధంగా వ్యాలెట్లో ఏదైతే మీరు మెయిన్ నెట్ వ్యాలెట్ ఉందో సో ఎవరైతే క్రియేట్ చేసుకోలేదో ఖచ్చితంగా అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా సో నెక్స్ట్ యాప్ వచ్చేసి డెల్టా మైనింగు. సో ఈ డెల్టా మైనింగ్లో ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మీకు చెప్పాలి. సో ఈ డెల్టా మైనింగ్లో మీరు ఎవ్రీ 24 hours వన్స్ అయితే మీరు మైనింగ్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ యూఎస్డిటీలు కూడా మీరు దీంట్లో ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వాచ్ యాడ్స్ అని అయితే ఉంటుంది. వాచ్ యాడ్స్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ ప్లే యాడ్ అనేది ఉంది కదా, సో మీరు ప్లే కనుక చేస్తే ఎవ్రీ 8 hours మీకైతే యాడ్ అయితే వస్తుంది. మీకు ఈ విధంగా పాయింట్లు అనేది వస్తాయన్నమాట. ఆ పాయింట్లు మీరు ఏ విధంగా చేయాలంటే ఇక్కడ కంప్లీట్ టాస్క్లు అని అయితే ఉంది చూడండి. కంప్లీట్ టాస్క్ మీద క్లిక్ చేసిన తర్వాత టైం వాల్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మీరు గమనించుకోవచ్చు 2,50,000 పాయింట్స్ టాస్క్ పాయింట్స్ ఈక్వల్ టు 1 USCT. USCT అంటే మనకి USDT అండి. సో టైం వాల్ అనే దాంట్లో మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో కన్వర్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ సెటిల్మెంట్ అని అయితే ఉంటుంది. సెటిల్మెంట్ అయితే చేసేసుకుంటే మీకు పాయింట్స్ అయితే యాడ్ అయిపోతాయి అన్నమాట. సో నేనైతే సెటిల్ చేస్తున్నా. సో ఇదైతే నెక్స్ట్ మంత్కి అయితే ఉందండి. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి 3.33 USCT అని అయితే ఉంది. విత్డ్రా మీద అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ 3.33 సో చూడండి విత్డ్రా మీద అయితే క్లిక్ చేసా, మీకు వ్యాలెట్లోకి అయితే వస్తుందండి. సో ఇక్కడ మెనూలోకి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ అని అయితే కనిపిస్తుంది. సో ఈ వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే చూడండి ఇక్కడైతే నీట్గా అయితే కనిపిస్తాయి. సో 4.315. సో నేను వీడియో చేసే ముందు ఒక $1 అయితే నేను చూశాను అనమాట శాంపిల్, అందుకని ఒక 1 అయితే ఉందండి. సో ఎవరు మిస్ అయితే చేయబాకండి. సో డైలీ మీరు మైనింగ్ చేస్తే ఎక్కువ టోకన్స్ అయితే వస్తాయి.
సో ఈ యాప్కి స్పెషాలిటీ ఏంటంటే మీరు మీ వాట్సాప్ కానీ మెసేజెస్ కానీ యూస్ చేసి వీళ్ళ దాంట్లో అయితే లాగిన్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ వ్యాలెట్ అనేది ఉంటుంది. సో ఈ వ్యాలెట్లో అయితే మీరు విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు అన్నట్టు. USDT అనేది కనిపిస్తుంది కదండి. సో ఇక్కడ వీరు ఎప్పుడైతే ఎనేబుల్ చేస్తారో అప్పుడు విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు అన్నట్టు. సో అందరూ కూడా డెల్టా యాప్లో అయితే మైనింగ్ చేయాలి, చాలామంది మైనింగ్ చేయట్లేదు. సో అదేవిధంగా న్యూక్లియస్ కోర్, ఈ న్యూక్లియస్ కోర్ యాప్లో మనకి మైనింగ్ స్పీడ్ అయితే పెంచున్నారనమాట ఈ మంత్. సో మనకి కొద్ది రోజుల్లోనే మైనింగ్ స్పీడ్ అనేది తగ్గిస్తారు. సో అందుకని మీరు డైలీ మైనింగ్ అయితే చేయండి. మనకి 2.5 ఆ విధంగా అయితే ఇస్తున్నారు గంటకి. సో ఇప్పుడు బూస్టింగ్ అయితే ఉంటుంది. సో కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అలాగే డైలీ 1 టోకెన్ అయితే ఇస్తారన్నట్టు న్యూక్లియస్ కోరు. సో వీళ్ళు న్యూక్లియస్ కోర్ రియాక్టర్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొస్తున్నారు. ఆ అప్డేట్ కూడా రానుంది. సో మీరు డైలీ మైనింగ్ అయితే చేయండి. ఎవరైనా అన్ఇన్స్టాల్ చేసుంటే ఖచ్చితంగా అయితే ఇన్స్టాల్ అయితే చేసుకొని మీరు డైలీ వర్క్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా PX నెట్వర్క్, ఈ PX నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్ మైనింగ్ అండి ఇది కూడా. సో అందరూ కూడా మైనింగ్ అయితే చేయండి. చాలామంది మైనింగ్ అయితే చేయట్లేదు. సో కంపల్సరీగా మీరు మైనింగ్ అయితే చేయాలి. సో KYC వెరిఫికేషన్ కూడా వీళ్ళు చాలా స్టెప్స్ అయితే తీసుకొచ్చారండి. సో వీళ్ళు 3 స్టెప్స్ అయితే అయినాయి అనమాట నాకు. సో ఈ 4th స్టెప్ అనేది ఇంకా రాలేదు ఎవరికి. సో వచ్చేదాకా అయితే మీరు మైనింగ్ చేస్తూ ఉండాలి. సో డైలీ రెగ్యులర్గా మైనింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే KYC అనేది ముందుకెళ్తూ ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ప్రస్తుతానికి మనం ఇక్కడైతే ఉన్నామండి, చాలా ఎర్లీ స్టేజ్లో అయితే ఉన్నాము. సో మీరు ఖచ్చితంగా అయితే జాయిన్ అయితే అయ్యి డైలీ మైనింగ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే 3 రిఫర్స్ అయితే కంప్లీట్ చేయాలండి మీరు KYC అవ్వాలి అంటే. మీ ఇంట్లో ఎన్నైతే ఫోన్స్ ఉంటాయి, మినిమం 3 ఫోన్స్ కానీ 4 ఫోన్స్ కానీ ఉంటే వాళ్ళకి రిఫర్ అయితే చేసుకొని వాళ్ళ దాంట్లో మైనింగ్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా మీకు ఈ స్టెప్ అయితే కంప్లీట్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిఫర్ అయితే చేసుకోవాలి. ఖచ్చితంగా 3 మెంబర్స్ చేస్తే మాత్రమే ఈ స్టెప్ అయితే దాటుతారు, లేకపోతే దాటలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా టిక్ చైన్, ఈ టిక్ చైన్ యాప్లో సో చాలామందికి ఆ CP పాయింట్లు అయితే వస్తూ ఉంటాయండి. సో ఇక్కడ CP పాయింట్లు అనేది వస్తూ ఉంటాయండి. సో అందరూ కూడా మన TMW టోకన్ అయితే మీరు మైనింగ్ అయితే చేసుకోండి. సో మీకు CP పాయింట్లు అయితే వస్తూ ఉంటాయి. CP పాయింట్లు వచ్చిన తర్వాత మార్కెట్ ప్లేస్ అని అయితే ఉంటుంది. సో మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత మీరు మీ CP పాయింట్స్తో అయితే TCC అంటే మనకి 8 అవర్స్ అయితే మైనింగ్ అయితే ఉంటుంది. ఒక 3 అవర్స్ అయితే మనం పెంచుకోవచ్చు. అండ్ అదేవిధంగా 15 CP పాయింట్స్ యూస్ చేసి 0.5 టిక్ చైన్ పాయింట్లు అయితే మీరు పెంచుకోవచ్చు. అండ్ అదేవిధంగా టిక్ కాయిన్, సో ఈ పెద్దవి చేయొద్దు, ఎక్కువ CP పాయింట్లు లాగేస్తాయి. ఈ 100 CPలతో మీరు చేసుకుంటే ఒక కోడ్ అయితే వస్తుంది అనమాట. సో బై అయితే చేస్తున్నా చూడండి. బై చేసిన తర్వాత మీకు ఇక్కడ రీఫ్రెష్ అయితే చేయాలి. సో ఈరోజు 10 డేట్ కాబట్టి ఇదైతే వచ్చింది. ఇది కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని టిక్ కాయిన్లోకి అయితే వెళ్తున్నా అన్నట్టు. సో టిక్ కాయిన్ నెట్వర్క్లోకి అయితే వెళ్తే సో ఇక్కడైతే చూడొచ్చు మీరు మైనింగ్ స్పీడ్ 3.6 అయితే ఉంది. నేను ఇప్పుడు కోడ్ అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి నేను కోడ్ అనేది ఇస్తున్నా. ఇక్కడైతే చూడండి మైనింగ్ స్పీడ్ అయితే 2.55 అయితే పెరుగుతుంది. సో యాక్టివేట్ అయితే చేసి చూపిస్తాను. సో ఇక్కడైతే చూడండి బోనస్ కోడ్ అనేది యాక్టివేట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి మైనింగ్ స్పీడ్ అయితే పెరిగింది. సో ఈ విధంగా మీరు టిక్ చైన్లో అయితే బోనసెస్ అయితే పెంచుకోవచ్చు. అలాగే కాకుండా ఇక్కడ మైనింగ్ బటన్ అయితే ఉంటుంది, ఆ విధంగా కూడా వెళ్ళొచ్చండి. సో ఇక్కడ టిక్ చైన్ కాయిన్ అని అయితే ఉంటుంది కదా. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బై బూస్ట్ అని కూడా ఉంటుంది. సో బై బూస్ట్ మీద అయితే క్లిక్ చేస్తే ఈ పేజ్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. సో మీరు CP పాయింట్స్ అయితే యూస్ చేసుకొని టిక్ చైన్ టోకన్స్ అయితే మీరు మైనింగ్ అయితే చేసుకోండి. సో అదేవిధంగా ఇక్కడ అయితే చూడండి మీకు 1500 CP పాయింట్లు 2000 CP పాయింట్లు అంటారు. ఏం యూస్ చేయబాకండి. ఎవ్రీ 24 అవర్స్కి ఇక్కడ 100 CP పాయింట్స్ కనుక పెడితే టిక్ కాయిన్ బోనస్ అయితే వస్తుంది 2.55 అయితే అదైతే క్లెయిమ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా టిక్ చైన్, సో ఈ టిక్ చైన్ అయితే అన్నీ అయితే మీరు తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇదైతే జాగ్రత్తగా ఉండండి, మీ CP పాయింట్లు అన్నీ ఎగిరిపోతాయి ఈ రెండు చేస్తే, జాగ్రత్త.
అండ్ అదేవిధంగా మీరు బ్యాక్ వచ్చిన తర్వాత సో ఇక్కడ టాస్క్లు అనేది అయితే ఉంటుంది. సో టాస్కులు చేస్తూ ఉంటే మీరు ఈ విధంగా సిపి పాయింట్లు అనేది యాడ్ అవుతూ ఉంటాయండి. సో గేమ్స్ ఆడినా, మీరు ఎన్ఎఫ్టీని క్రియేట్ చేసినా, ఫస్ట్ బిడ్ చేసినా, ఫస్ట్ పర్చేస్ చేసినా, సో ఈ విధంగా అయితే మీకు సిపి పాయింట్లు అయితే ఇస్తూ ఉంటారు. సో కంపల్సరీగా మన కాయిన్ అయితే మైన్ చేయండి. ఇక్కడైతే చూడండి, మైనింగ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ సెర్చ్ టోకన్స్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడైతే చూడండి, మీరు సెర్చ్ టోకన్స్ అని ఉంటుంది. సెర్చ్ టోకన్స్ మీద మీరు తెలుగు అని ఎంటర్ చేయండి, మన కాయిన్ వచ్చేస్తుంది. మీరు మన కాయిన్ అయితే క్లిక్ చేసి మీరు స్క్రోల్ డౌన్ అయితే చేసుకోండి. సో స్క్రోల్ డౌన్ అయితే చేసుకొని మీరు మైనింగ్ అయితే చేసుకోండి. మీకు సిపి పాయింట్లు అయితే డైరెక్ట్గా అయితే యాడ్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు. ఓకేనా, ఇక్కడైతే యాడ్ అయిపోతాయి. సో ఇక్కడ మీరు 3 కాయిన్స్ అయితే మైన్ చేయొచ్చు. సో ఈ 3 కాయిన్స్లో ఫస్ట్ నాదైతే ఉండేటట్టు చూసుకోండి. ఇక టాప్ 3 కాయిన్స్లో ఏదో 2 అయితే సెలెక్ట్ చేసుకొని మైనింగ్ అయితే చేసేసుకోండి. అండ్ అదేవిధంగా సో ఇక్కడ ఆక్సిన్ చైన్, సో ఈ ఆక్సిన్ చైన్లో కేవైసీలు అయితే మనకి సెకండ్ కేవైసీ అయితే రాబోతుందండి. సో అందరూ కూడా మైనింగ్ అయితే చేసుకోండి. 24 అవర్స్కి ఒకసారి 2 టోకన్స్ అయితే లభిస్తున్నాయి. దాదాపుగా ఇది ఒక టోకన్ వచ్చేసి $0.3 అయితే ఉంటుంది. అంటే దాదాపుగా 30 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. అంటే దాదాపుగా 30 రూపీస్ అయితే ఉంటుందండి, అందరూ గుర్తుపెట్టుకోండి. సో డైలీ 2 టోకన్స్ అయితే వస్తున్నాయి. అండ్ మీరు కేవైసీ కాలేదని ఫీల్ అవ్వద్దు, సెకండ్ కేవైసీ అయితే వస్తుంది, అందరికీ అయితే అవుతుంది. సో ఇక్కడైతే చూడండి 154 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు. 29 మెంబర్స్ నేను యాప్ పెట్టినప్పుడు వీడియో చేసినప్పుడు అయితే వాళ్ళు జాయిన్ అయ్యి కేవైసీలు అయితే చేసుకున్నారు. సో కాబట్టి గ్రూప్ని అనేది ఫాలో అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ని, వాట్సాప్ గ్రూప్ని నీట్గా ఫాలో అవుతుంటే మాత్రమే క్రిప్టో అప్డేట్స్ అయితే తెలుస్తూ ఉంటాయి. సో ఫస్ట్ అప్డేట్స్ అనేది గ్రూప్స్లో అయితే ఇస్తాను, అండ్ ఆ తర్వాత వీడియో అనేది వస్తుంది, కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో ఈ వెరిఫైడ్ మెంబర్స్ అయితే ఉన్నారు కదా, సో వీళ్ళకైతే కేవైసీ అవసరం లేదు, ఆల్రెడీ కేవైసీ అయిపోయి ఉంటుంది. సో వీళ్ళు ఎప్పుడైతే మైగ్రేషన్ ఇస్తారో వ్యాలెట్లోకి అయితే వెళ్ళిపోతాయి. వ్యాలెట్లో నుంచి మీరు స్వాప్ అయితే చేసుకోవచ్చు USDTకి. అండ్ ఇక్కడైతే చూడండి, ఆక్సిన్ నోడ్ గేమ్ అయితే వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. కలెక్ట్ జెమ్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఒకవేళ ఈ విధంగా రాలేదంటే మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత గేమ్ కోడ్ అని అయితే ఉంటుంది. సో గేమ్ కోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మీ గేమ్ కోడ్ అనమాట. ఈ గేమ్ కోడ్ అనేది మీరు కాపీ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు కాపీ చేసుకొని ఇక్కడ న్యూ పిన్ అయితే మీరు పెట్టుకోవాలన్నమాట. సో మీరు అప్పుడు కలెక్ట్ జెమ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సెక్యూరిటీ గేమ్ పిన్ అని అయితే అడిగిద్ది. ఆ కోడ్ అయితే ఇచ్చేసి పిన్ అయితే ఇచ్చేసేస్తే మీకు ఈ విధంగా లాగిన్ అయితే అయిపోతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు C2 క్లౌడ్ అనేది ఒకటి యాక్టివ్లో అయితే ఉంటుంది. సో ఏదో ఒకటి మీకు యాక్టివ్లో అయితే ఉంటుందండి. సో సింక్ అయితే చేసుకుంటూ ఉండాలి. సో సింక్ చేసుకుంటుంటే మీకు ఇక్కడ జెమ్స్ అనేది పెరుగుతాయండి. సో ఇక్కడైతే చూడండి, నా 70 ఉన్నాయి, 72 అయినాయి. సో జెమ్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ 5 ఆప్షన్స్ అయితే ఉంటాయండి. సెకండ్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడైతే చూడండి, మీ దగ్గర ఉన్న ఆక్సిన్లతో మీరు ఒక హార్డ్వేర్ని అయితే కొనుక్కొని మీరు మైన్ చేస్తే జెమ్స్ అనేది ఎక్కువ ఇస్తుంది అనమాట. ఒక్కొక్క దానికి వ్యాలిడిటీ డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో మీరు మైన్ చేసిన దాంట్లో నుంచి కట్ అవుతాయి ఆక్సిన్లు. సో ఇదైతే నేను తీసుకున్నానండి, ఒక 10, 20, 100 ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఆక్సిన్ కాయిన్స్. సో అది క్లిక్ చేసిన తర్వాత డైలీ 2-3 అవర్స్కి మీరు ఓపెన్ చేసి సింక్ అయితే చేసుకుంటుంటే జెమ్స్ వస్తాయి. ఆ జెమ్స్ని ఎలా కన్వర్ట్ చేయాలనేది నేను చూపిస్తా చూడండి. సో ఇక్కడైతే మీకు ఈ విధంగా డిప్లాయ్ 200 ఆక్సిన్ అని అయితే ఉంది కదా, మీ దగ్గర 200 ఆక్సిన్ ఉంటే డిప్లాయ్ చేసేసుకోండి. డిప్లాయ్ చేసేసుకుంటే మీకు స్పీడ్ అనేది ఈ విధంగా ఉంటుంది, 0.0012. అండ్ అదేవిధంగా డ్యూరేషన్ అనేది 30 డేస్ ఉంటుంది అనమాట ఇది. సో నేను ఇది 10, 50, 100 ఉన్నప్పుడు తీసాను అనమాట. సో ఇక్కడ థర్డ్ స్టెప్ వచ్చిన తర్వాత ఇక్కడైతే చూడండి, డైలీ మీకు ఒక 2 to 5 ఆక్సిన్ టోకన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఈ 3 అయితే మీరు టాస్కులు కంప్లీట్ చేయాలి. సో ఈ 3 కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ గిఫ్ట్ బాక్స్ అయితే వస్తుంది, ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడైతే చూడండి, నేను ఈ 3 టాస్క్లు అయితే కంప్లీట్ చేశాను. ఈచ్ టాస్క్కి 10 జెమ్స్ అండ్ అలాగే 5 XP అయితే వస్తాయి. జెమ్స్ అయితే మీకు ఇక్కడ వచ్చి యాడ్ అయిపోతాయండి. అండ్ అదేవిధంగా XP అయితే ఇక్కడ వచ్చి యాడ్ అయిపోతాయి. లెవెల్ స్పీడ్ పెరిగితే మీకు జెమ్స్ అయితే కూడా వస్తాయి అన్నమాట, లెవెల్ ఎక్కువ అయితే. సో దాని తర్వాత బాక్స్ అయితే వచ్చింది, క్లైమ్ చేస్తున్నా చూడండి. 3.8 ఆక్సిన్ అయితే వచ్చింది, కలెక్ట్ చేస్తున్నా. అండ్ ఆ తర్వాత ఇక్కడ హిస్టరీ అయితే చూసుకోవచ్చు మీరైతే.
సో ఇక్కడ ఏమేంటి నేను తీసుకొని చేస్తున్నాను అనేది ఈ విధంగా ఉంటుంది, నోట్స్ అన్నమాట ఇవన్నీ. సో మీ దగ్గర ఉన్న ఆప్షన్లతో ఇది కొనుక్కొని మీరు డైలీ మైనింగ్ స్పీడ్ అయితే పెంచుకోవచ్చు. అండ్ అదేవిధంగా వ్యాలెట్, ఈ వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడైతే చూడండి నా దగ్గర 3.8 ఆక్సిన్ అయితే ఇప్పుడు వచ్చింది. సో అవి విత్డ్రా పెట్టుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ జెమ్స్ అనేది అయితే ఉన్నాయి, ఈ జెమ్స్ని మీరు ఆక్సిన్గా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, మీకు మ్యాక్స్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. జెమ్స్ నా దగ్గర 1 or 2 ఉన్నాయి. సో దానికి నాకు 11 ఆక్సిన్ అయితే వస్తాయి. ఈ 11 + 3 అంటే 4, ఒక 15 అయితే అవుతాయి. ఎగ్జిక్యూట్ స్వాప్ మీద అయితే క్లిక్ చేస్తే స్వాప్ అయిపోతుంది, మీకు టోకన్స్గా అయితే మారిపోతాయి అన్నట్టు, ఆక్సిన్ టోకన్స్. సో ఈ 15 అనేది ఆక్సిన్ వచ్చాయి, చూడండి ఎన్ని వచ్చాయో. సో మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు, ఇక్కడ 139 అయితే ఉన్నాయి. సో మైనింగ్ అనేది క్లిక్ చేస్తున్నా, మైనింగ్ అయిపోయింది. సో ఇక్కడైతే చూడండి 141 అయితే ఉన్నాయి. 141 + 15 అయితే యాడ్ అవుతాయండి, చూడండి. సో కలెక్ట్ జెమ్స్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. సో వ్యాలెట్లోకి అయితే వస్తే 5th ఆప్షన్లో విత్డ్రా అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మనం ఎంటర్ చేయాలండి మాన్యువల్గా, 15.05 ఉంది కాబట్టి 15 అయితే ఎంటర్ చేస్తున్నా. సో ఎగ్జిక్యూట్ అయితే చేసేయండి, మీకు వ్యాలెట్లోకి అయితే వెళ్ళిపోతాయి అన్నట్టు. సో అదేవిధంగా మీకు ఎక్స్పీ కూడా బాగా పెరుగుతుంది. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత సో ఇక్కడైతే చూడండి, సో ఇక్కడైతే చూడండి రీఫ్రెష్ చేశాను, 156 అయితే వచ్చేసాయి అన్నట్టు. ఓకేనా, ఈ విధంగా మీరు డైలీ మైనింగ్ ద్వారా మీకు ఒక 2 టోకన్స్ అయితే వస్తాయి. అండ్ అదేవిధంగా ఆక్సిన్ నోడ్ గేమ్, సో ఈ నోడ్ గేమ్ ద్వారా మీకు డైలీ 3 to 10 దాకా అయితే వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు నోట్స్ కనుక ఎక్కువ తీసుకుంటే డైలీ 3 to 30 దాకా అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఒక కాయిన్ వచ్చేసి 30 రూపీస్ దాకా అయితే ఉంటుందండి. సో ఇక్కడ అలాగే వ్యాలెట్ అనేది అయితే ఉంటుంది. సో ఈ వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి, ఆక్సిన్ Web3 వ్యాలెట్. సో నేను క్రియేట్ చేసి పెట్టుకున్నా, ఆ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నా. సో మీరు కంటిన్యూ అయితే చేసుకోండి, పాస్వర్డ్ అయితే పెట్టేసుకొని ఈజీగా అయితే క్రియేట్ అవుతుంది. ఆ 12 words అనేది నీట్గా రాసుకోవాలి. సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ కొన్ని టాస్క్లు అయితే ఇచ్చారు టెలిగ్రామ్లో. సో అవి కూడా నేను గ్రూప్లో పెట్టడం అయితే జరిగింది. అవి చేయడం ద్వారా ఒక 78 ఆక్సిన్లు ఇటు అయితే వచ్చాయన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు మైగ్రేట్ అయితే చేసుకున్న కాయిన్స్ ఈ విధంగా వస్తాయి. ఇక్కడ నుంచి లిస్టింగ్ అయితే మీరు ఎక్స్చేంజ్లో పంపించుకొని లేదా వ్యాలెట్లో అయితే పంపించుకొని స్వాప్ చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా ఎయిర్ డ్రాప్లో ఉంది రెఫరల్స్. సో రెఫరల్ అయితే ఇస్తాను, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. సో ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇంకా సో డైలీ ఈ విధంగా ఆక్సిన్లో అయితే చేసుకోవాలి. సో అందరికీ ఈ వీడియో అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సో అన్నిట్లో మీరు జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అయితే బాగున్నాయి ఈ యాప్స్ అన్నిట్లో కూడా. సో మైనింగ్ అనేది మనకి పేషెన్స్తో అయితే చేసుకోవాలి. ఇప్పుడు చేయంగానే రేపు రావాలి, నెక్స్ట్ మంత్లో రావాలంటే రాదండి, కొన్ని ఇయర్స్ పడుతుంది. సో డైలీ మైనింగ్ అయితే చేస్తూ ఉండాలి, డైలీ రొటీన్గా చేస్తూ ఉంటే మీరు ఎక్కువ టోకన్స్ అయితే మీరు తీసుకోగలరు. మీరు ఎన్ని ఎక్కువ టోకన్స్ తీసుకుంటే మీకు USDT అయితే అన్నీ వస్తాయన్నట్టు. సో ఈ వీడియోకి ఇంతే గైస్, థ్యాంక్ యూ సో మచ్.